అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ తన పాత పందాలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో తన వ్యక్తిగత చొరవ, దౌత్యపరమైన వ్యూహాల వల్లే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరగాల్సిన ఒక భీకర యుద్ధం ఆగిపోయిందంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. అధికారిక విమానమైన ఎయిర్ ఫోర్స్ 1 లో ప్రయాణిస్తూ ప్రసార మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాలను వెల్లడిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. గత ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ఆపరేషన్ సమయంలో ఇరు పక్షాల మధ్య జరిగిన వైమానిక ఘర్షణల్లో దాదాపు 11 యుద్ధ విమానాలు కూలిపోయినట్లు ట్రంప్ మీడియాకు వివరించారు. అయితే ఆ కూలిపోయిన విమానాలు పూర్తిగా భారతదేశానికి చెందినవా, పాకిస్తాన్వా లేక రెండు దేశాలకు చెందినవా అనే విషయంపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తన హయాంలో తీసుకున్న అంతర్జాతీయ నిర్ణయాలు, వ్యక్తిగత జోక్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 8 పెద్ద యుద్ధాలు ఆగిపోయాయని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ప్రపంచ శాంతిని కాపాడినందుకు గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి కూడా వాస్తవానికి తనకే రావాల్సి ఉన్నప్పటికీ కావాలని ఇవ్వలేదంటూ ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్తో ఉన్న ద్వైపాక్షిక వివాదాల విషయంలో మూడో దేశం లేదా అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని భారతదేశం మొదటి నుండి ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూనే వస్తోంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అమెరికా ప్రభుత్వం మధ్యవర్తిత్వం లేదా జోక్యం ఏమీ లేదని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు, వ్యూహకర్తలు ప్రత్యక్షంగా జరిపిన శాంతి చర్చలు సఫలం కావడంతోనే మిలిటరీ చర్యలను నిలిపివేసినట్లు భారత్ పేర్కొంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు తాపత్రయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ తాను ఈ కీలక సమయంలో కనుక కలుగ చేసుకోకపోయి ఉంటే ఇరు దేశాల మధ్య ఖచ్చితంగా ఒక భీకరమైన అణుయుద్ధం సంభవించేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశం తలపెట్టిన భారీ దాడులను విజయవంతంగా ఆపించినందుకు గాను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా తనను అభినందించారని ఆయన చెప్పుకొచ్చారు. తాను సమయానికి తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్లోని సుమారు 3 నుండి 5 కోట్ల మంది అమాయక ప్రజల ప్రాణాలు నిలిచాయంటూ షరీఫ్ తనను కొనియాడారని ట్రంప్ వివరించారు. భారత సైనిక వ్యూహాలను తానే అడ్డుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు చిత్రీకరించడంపై అంతర్జాతీయ రక్షణ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ అసంబద్ధ ప్రకటనలు ఇరు దేశాల మధ్య ముగిసిపోయిన పాత వివాదాలను మళ్లీ రేకెత్తించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ భారత సార్వభౌమత్వాన్ని, సైనిక నిర్ణయాలను తక్కువ చేసి చూపేలా ఉన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.